నమస్తే వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విమానాశ్రయ కళకు ఇప్పుడు మరో కీలక అడుగు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని మరో కీలక ప్రాంతమైన కుప్పంలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణంపై ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖతో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రెండు విమానాశ్రయాలకు సంబంధించి తదుపరి ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే అసలు శ్రీకాకుళం ఎయిర్పోర్ట్కు ఎక్కడ భూములు గుర్తించారు, ఎంత భూమి అవసరం అవుతుంది, భూసేకరణకు ఎంత ఖర్చు అవుతుంది, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఇప్పటికే భారీగా భూమిని గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా సుమారు 1642 ఎకరాల భూమిని ఎయిర్పోర్టు నిర్మాణానికి ఎంపిక చేశారు. ఇందులో 1270.50 ఎకరాల పట్టా భూమి, 117.27 ఎకరాలు డి పట్టా భూమి, 254.53 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటే ప్రైవేట్, డి పట్టా, ప్రభుత్వ భూములను కలిపి ఎయిర్పోర్టు కోసం భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. శ్రీకాకుళం ఎయిర్పోర్టు కోసం గుర్తించిన ప్రాంతాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మందస మండలంలోని బిడిమి, బేతాలపురం, లక్ష్మీపురం, అలాగే వజ్రపు కొత్తూరు మండలంలోని చీపురుపల్లి, మెట్టూరు ప్రాంతాల్లో భూసేకరణకు రాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో భూముల గుర్తింపు పూర్తయితే భూసేకరణ, పరిహారం, తదుపరి అనుమతులు వంటి అంశాలు కీలకం కానున్నాయి. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూమి గుర్తింపు ఒక్కటే సరిపోదు. భూసేకరణకు అవసరమైన నిధులు, కేంద్ర అనుమతులు, విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా కీలకమే. ఇక్కడే ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. శ్రీకాకుళం ఎయిర్పోర్టు కోసం గుర్తించిన భూములను సేకరించేందుకు సుమారు 246 కోట్ల వ్యయమవుతోందని ఏపీఏడీసీఎల్ అంచనా వేసింది. అంటే ఇప్పుడు అసలు పరీక్ష భూముల గుర్తింపు తర్వాత భూసేకరణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నదే. భూములు సేకరించాలి, భూ యజమానులకు పరిహారం చెల్లించాలి, అవసరమైన పరిపాలన, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేయాలి. ఆ తరువాతే నిర్మాణానికి సంబంధించిన తదుపరి దశలు వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇక శ్రీకాకుళంతో పాటు కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో కీలకంగా మారనుంది. కుప్పం విమానాశ్రయం కోసం సుమారు 1848 ఎకరాల భూమిని సేకరించాలని ఏపీఏడీసీఎల్ నిర్ణయించింది. ఇలా ఒకేసారి రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల కోసం భూముల గుర్తింపు, భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీలో జరిగే సమావేశం పైనే ఉంది. ఎందుకంటే భూములు గుర్తించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది. మరి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఏ నిర్ణయం వస్తుంది? ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖతో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ నేతృత్వంలోని బృందం హాజరు కానున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులకు సంబంధించిన భూముల వివరాలు, భూసేకరణ ప్రతిపాదనలు, తదుపరి ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. 2 ప్రాంతాలకు భూములను గుర్తించినందున కేంద్రం నుండి నిర్మాణానికి అనుకూల నిర్ణయం వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. శ్రీకాకుళం జిల్లాకు విమానాశ్రయం వస్తే కేవలం విమాన ప్రయాణ సౌకర్యం మాత్రమే పెరగడం కాదు, జిల్లా ఆర్థికాభివృద్ధిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పలాస, టెక్కలి ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని వ్యాపార, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పెట్టుబడులు, వ్యాపార ప్రయోజనాలు, పర్యాటకం, వైద్య అవసరాలు, విద్య, ఉద్యోగ సంబంధిత ప్రయాణాలకు విమాన రవాణా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, పలాస జీడిపప్పు వ్యాపారం వంటి స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలిగితే జిల్లాకు అదనపు ప్రయోజనం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయి విమాన సర్వీసులు వాస్తవంగా ప్రారంభమైన తర్వాతే పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వగలవు. అయితే ఎయిర్పోర్టు నిర్మాణం విషయంలో కొన్ని కీలక దశలు ఇంకా ముందున్నాయి. మొదట కేంద్రం నుండి అవసరమైన అనుమతులు రావాలి. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. భూములకు సంబంధించిన పరిహారం, పరిపాలన ప్రక్రియలు పూర్తవ్వాలి. అవసరమైన సాంకేతిక, పర్యావరణ, విమానయాన సంబంధిత అనుమతులు పొందాలి. ఆ తరువాతే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భూములు గుర్తించారు అనేది ఒక కీలక అడుగు మాత్రమే. అది విమానాశ్రయం నిర్మాణం పూర్తయింది అనే అర్థం మాత్రం కాదు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
పలాస డివిజన్లో సుమారు 1642 ఎకరాల భూమిని గుర్తించడం, భూసేకరణకు సుమారు 246 కోట్లు అంచనా వేయడం, కుప్పం ఎయిర్పోర్టు కోసం 1848 ఎకరాల భూమి సేకరణ ప్రతిపాదన మరియు ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖతో కీలక సమావేశం. ఇవన్నీ చూస్తే 2 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలు ఇప్పుడే కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. అయితే అసలు ప్రశ్న మాత్రం ఒకటే, ఈ నెల 25న కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? వస్తే శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? స్థానికుల భూసేకరణ, పరిహారం విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? విమానాశ్రయాల నిర్మాణం పూర్తయితే ఏ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది? ఇక ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే 25వ తేదీ ఢిల్లీ సమావేశం వరకు వేచి చూడాల్సిందే. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ కల నిజమయ్యే దిశగా మరో అడుగు పడుతుందా అనేది ఇప్పుడు జిల్లా వాసుల్లో ఆసక్తిని రేకిస్తున్న అంశంగా మారింది.